ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుణ్ణి ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే ఎటువంటి మంత్రంతో జపించాలి అనే విషయాన్ని తెలుసుకుంటూ, దీంతో పాటు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుణ్ణి ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి బహుళ అష్టమి, రాత్రి 10:55 వరకు. నక్షత్రం భరణి, ఉదయం 8:28 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, రవి బుధులు కర్కాటక రాశిలోను, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. దీంతో పాటు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే ప్రయత్నం కూడా వీరిలో కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటుగా వీరి సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆకాంక్షించటం, లేదా మీరు కోరిన విధంగా వారి ప్రవర్తన కానీ వారి విద్య కానీ ఉండాలనే ప్రయత్నం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు జీవిత భాగస్వామితోటి, అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండటం, అనుకున్న పనులన్నీ సమయానుకూలంగా పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది మాత్రం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మేషరాశి వారు శ్రీకృష్ణుణ్ణి పారిజాతాలతోటి పూజించి అటుకులు నివేదన చేసి ఓం శ్రీ కృష్ణాయ నమః అనే మంత్రంతో జపిస్తే వీరి మనసులో ఎటువంటి కోరికలు ఉన్నా ఆ కోరికలు నెరవేరే అవకాశం గోచరిస్తుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి శ్రమ అధికంగా ఉన్న ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. వీరు ఎక్కువగా వీరి యొక్క స్థిరాస్తుల గురించి, అలాగే వీరి యొక్క కుటుంబం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరుస్తూ ఉంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరగటం, విందు వినోదాలు ఉండటం, అలాగే దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలు వెళ్ళటం, వీటిపైన ఎక్కువగా మక్కువ చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఇంట్రాడే చేస్తున్నా, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కూడా మీకు ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి ఈరోజు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం, లేదా మీరు కోరిన విధంగా మీ సంతానం ప్రవర్తన అనుకూలంగా లేకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు మాత్రం చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాలి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీకృష్ణుణ్ణి తులసీ దళాలతోటి పూజించి వెన్న నివేదన చేసి ఓం శ్రీ వాసుదేవాయ నమః అనే మంత్రంతో జపించటం వలన వీరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. అలాగే తీర్థయాత్రలు, దైవ దర్శనం, మొక్కుబడులు తీర్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడిపే ప్రయత్నం కొనసాగించాలి. అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే వారికి ఆశాజనకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటితో పాటు కుటుంబంలో మీరు నూతన వస్తు వాహనాలు కొనుక్కునే ప్రయత్నం చేయటం, అలాగే శుభకార్యాలకు వెళ్ళటం, లేదా కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక వీటన్నిటితో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగము, వ్యాపారము, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండటం, దీంతో పాటు మీరు కనుక స్థానచలనం, బదిలీలు, అలాగే ఇల్లు మార్పు వీటి గురించి కనుక ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మిథున రాశి వారు శ్రీకృష్ణుణ్ణి గులాబీలతోటి పూజించి దద్దోజనం నివేదన చేసి ఓం శ్రీ గోవిందాయ నమః అనే మంత్రంతో జపిస్తే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, అలాగే వివాహ ప్రయత్నాలు సానుకూలంగా అవుతాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థిక పురోగతి, అలాగే కుటుంబ సభ్యుల మధ్యన చక్కటి అనుకూలత, దీంతో పాటు మీరు కనుక స్థల మార్పు, ఇళ్ళు మార్పు, అలాగే స్థాన చలనం కోసం గనక ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీరు గనక నూతన గృహ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది కనిపించకపోయినా మీరు గనక స్థిరాస్తులని అమ్మాలి అని ప్రయత్నిస్తే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. దీంతో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా అజాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే అవకాశం గోచరిస్తోంది కనుక ఈ విషయాలలో కూడా మీరు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీకృష్ణుణ్ణి తెల్ల చేమంతులతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేసి ఓం శ్రీ అనంతాయ నమః అనే మంత్రంతో జపించటం వలన వీరికి అనారోగ్య సమస్యలు తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఉద్యోగస్తులకి అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగపరంగా వీరు ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం వీరికి నిరాశను కలిగిస్తూ ఉంటుంది. అయితే ఆర్థికంగా వీరికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ అన్నదమ్ములతోటి, అలాగే మీ కుటుంబ సభ్యులతోటి, అక్క చెల్లెలతోటి చక్కటి సత్సంబంధాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక కుటుంబ సభ్యులతోటి కూడా మీరు ఆశించిన విధంగా వారితోటి సమయాన్ని గడిపే అవకాశాలు ఉంటాయి కనుక ఈరోజు సింహరాశి వారు ఆర్థిక పరంగాను, అలాగే మానసిక పరంగాను, శారీరక పరంగాను కూడా ఉత్తేజంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశివారు మాత్రం పాత బకాయిలు తీర్చే ప్రయత్నం కోసమని చెప్పి కొత్త బకాయిల కోసం ప్రయత్నం చేసే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి కనుక ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులపైన ఆసక్తి చూపించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుణ్ణి నందివర్ధనాలతోటి పూజించి పులిహోర నివేదన చేసి ఓం శ్రీ వనమాలినే నమః అనే మంత్రం జపించటం వలన వీరికి కోర్టు సమస్యలు, అలాగే శత్రువులపైన విజయం లభించే అవకాశాలు గోచరిస్తాయి. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఉద్యోగ, వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. శ్రమ ఉన్నా కూడా పనులన్నీ సమయానుకూలంగా, సానుకూలంగా పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ యొక్క సహోద్యోగులు మీరు చెప్పిన విధంగా నడుచుకోకపోవటం వలన మీరు ఈ విషయంలో మాత్రం ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక కుటుంబ సభ్యులతోటి చక్కటి అనుకూలంగా ఉండే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా మీరు ఆశించిన విధంగా మంచి మార్పులు అనేవి మీకు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కానీ, లేకపోతే ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు కానీ ఇవి మీకు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుందని భావించవచ్చు. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే మీ వైవాహిక జీవితం గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుణ్ణి ఎర్ర చేమంతులతోటి పూజించి రవ్వకేసరి నివేదన చేసి ఓం శ్రీ జనార్దనాయ నమః అనే మంత్రం జపించటం వలన ఆర్థిక పురోగతి, సంతానానికి అనుకూలత గోచరిస్తుంది.
తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. స్థాన చలనము, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ సమయానుకూలంగా పూర్తి చేసే ప్రయత్నం అనేది మాత్రం మీరు కొనసాగిస్తూ ఉంటారు. దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వస్తువాహనాలు అమర్చుకునే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటుగా శుభకార్యాలు గృహంలో జరగటం, అలాగే బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తులకి సంబంధించి అలాగే స్థిరాస్తులపైన పెట్టుబడులు పెట్టడం లేదా మీరు రుణాలు లాంటివి తీసుకొని స్థిరాస్తులు అమర్చుకునే ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తులారాశి వారు శ్రీకృష్ణుణ్ణి తులసీ దళాలతోటి పూజించి గారెలు నివేదన చేసి ఓం శ్రీ పరమాత్మనే నమః అనే మంత్రం జపించటం వలన కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత గోచరిస్తోంది. దీంతో పాటుగా మీరు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావాలనే ప్రయాసం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి. దీంతో పాటుగా మీ యొక్క స్థిరాస్తుల గురించి అలాగే స్థిరాస్తి సంపద గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు గనక ఎవరికైనా సహాయం చేయాలని ప్రయత్నిస్తుంటే వారికి తగిన విధంగా సహాయం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన పరిస్థితులు అలాగే వారికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్నా లేకపోతే షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్లు లాంటివి చేస్తున్నా అవి మీకు ఆశాజనకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణుణ్ణి సన్నజాజులతోటి పూజించి పూర్ణం బూరలు నివేదన చేసి ఓం శ్రీ జగన్నాథాయ నమః అనే మంత్రం జపించటం వలన సంతానానికి చక్కటి ఫలితాలు గోచరిస్తాయి. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థిక పరమైన స్థితిగతులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. అలాగే మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే పాత మిత్రుల్ని కలవటం, పాత స్నేహితుల్ని కలవటం, బంధుమిత్రుల్ని కలవటం, దీంతో పాటుగా కుటుంబంలో చక్కటి మంచి సందర్భాలు అనేవి కూడా గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామితోటి చక్కటి అనుకూలంగా ఉండే సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే మీ ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు సత్ఫలితాలను ఇస్తాయి. పాత బకాయిలు తీర్చే ప్రయత్నంలో భాగంగా మీరు నూతన రుణాలు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి సానుకూలమైన మార్పులు ఉండటం అలాగే ఆశించిన విధంగా చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మీరు మీ ప్రయత్నాలలో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉన్నా వీరు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి మాత్రం శ్రమిస్తూ ఉంటారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ధనుర్రాశి వారు శ్రీకృష్ణుణ్ణి మల్లె పువ్వులతోటి పూజించి చక్కెర పొంగలి నివేదన చేసి ఓం శ్రీ దామోదరాయ నమః అనే మంత్రం జపించటం వలన శారీరకంగా మానసికంగా చక్కటి అనుకూలత అనేది గోచరిస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఆర్థిక పరమైన విషయాలు, సంతానానికి సంబంధించి అనుకూలత, దీంతో పాటు మీకు వృత్తి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక మకర రాశి వారికి ఈరోజు ఆశించిన విధంగా చక్కటి మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీ సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, ఆర్థిక స్థిరత్వం అనేది ఉంటుంది కనుక మీరు మానసికంగా ఉల్లాసంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఆశించిన విధంగా మీకు మార్పులు ఉండటం, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. అలాగే పాత మిత్రుల్ని కలవటం, కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు మకర రాశి వారికి ఈరోజు అధిక శాతం గోచరిస్తోంది.
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మకర రాశి వారు శ్రీకృష్ణుణ్ణి కనకాంబరాలతోటి పూజించి వడపప్పు పానకం నివేదన చేసి ఓం శ్రీ నారాయణాయ నమః అనే మంత్రం జపించటం వలన వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే దీంతో పాటు ఆర్థికంగా కూడా చక్కటి ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. మీ సంతానం గనక విద్య ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా ఈ విషయాలలో వీరికి కోరిన విధంగా మార్పులు ఉండటం వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటం, కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపటం, అలాగే విందు వినోదాలకు వెళ్ళటం, దీంతో పాటు శుభకార్యాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా శ్రమ తక్కువగా ఉండటం, అలాగే పనులన్నీ సమయానుకూలంగా పూర్తి కావటం వలన వీరు ఆనందంగా ఈ రోజు గడుపుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఉద్యోగస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఈ రోజు ఆర్థిక పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరచాలి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కుంభరాశి వారు శ్రీకృష్ణుణ్ణి పారిజాతాలతోటి పూజించి పొంగలి నివేదన చేసి ఓం శ్రీ వాసుదేవాయ నమః అనే మంత్రంతోటి జపించటం వలన వీరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా కుటుంబ పరంగా చక్కటి అనుకూలమైన స్థితిగతులు, ఆర్థికంగా ఈరోజు మీరు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దీంతో పాటుగా మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు ఆశించిన విధంగా ఆశాజనకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి చక్కటి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉంటాయి గనక మీరు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించటం లేదు. అయితే ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని భావించవచ్చు. ఈ రాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. అలాగే దీంతో పాటు వీరు గనక కోర్టుకు సంబంధించి ఎటువంటి పనులు చేపట్టాలన్నా దానిలో మాత్రం ఆలస్యం ఉంటుంది అని కూడా గ్రహించాలి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మీనరాశి వారు శ్రీకృష్ణుణ్ణి సంపెంగలతోటి పూజించి పాయసం నివేదన చేసి ఓం శ్రీ గోపీకృష్ణాయ నమః అనే మంత్రం జపించటం వలన శత్రువులపైన విజయం, కార్యజయం, దీంతో పాటు కోర్టు సమస్యలలో వీరికి విజయం లభించే అవకాశాలు గోచరిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ సందర్భంగా కృష్ణుడిని ప్రత్యేకంగా పూజిస్తే సంవత్సరం మొత్తం కృష్ణుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ముగ్గులు వేసి ఒక పసుపచ్చటి వస్త్రాన్ని ఉంచి ఆ వస్త్రం మీద బాలకృష్ణుడి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి బాలకృష్ణుడి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. కృష్ణుడికి నీలం రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి తులసి దళాలతో నీలం రంగు పుష్పాలతో బాలకృష్ణుడి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం వీటిని నైవేద్యంగా సమర్పించాలి. కృష్ణుడి పూజలో నెమలి పింఛాలు ఉంచి పూజ పూర్తయ్యాక ఆ నెమలి పింఛాలు ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకుంటే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అటుకులు కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. శ్రావణ శ్రీవాస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో శనివార ఆరాధన చాలా విశిష్టమైనది. అందులో ఈనాడు కృష్ణాష్టమి రావడం చాలా విశేషం. కృష్ణ పరమాత్మ గోకులాన్ని రక్షించి గోకులంలో సంచరించి గోకులాన్ని ఉద్ధరించినటువంటి మహానుభావుడు కనుక గోకులాష్టమి అని ఈ అష్టమిని పిలుస్తారు. కృష్ణ జయంతిగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. లక్ష్మీ కటాక్షం మనం పొందడానికి ఎప్పుడు కూడా
హరి ఆరాధన చాలా ప్రధానమని శాస్త్రవచనం. ఎందుకంటే అమ్మవారిని హరిసేవా నిపుణమతి, హరిసతి, హరిగతిగా మనకు చెప్పబడుతుంది. అదేవిధంగా లక్ష్మీదేవిని నిత్యానుపాయిని అని కూడా పిలుస్తారు. అమ్మవారు ఎప్పుడూ అయ్యవారిని వెన్నంటే ఉంటారట. అందుకే అమ్మవారు ఎక్కడుంటారు అంటే పరమాత్మ యొక్క హృదయ స్థానంలో ఉంటారు అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈనాడు హరి ఆరాధన, ముఖ్యంగా కృష్ణారాధన చాలా విశేషమైంది. కృష్ణారాధన చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఆరాధన చేస్తారు. కానీ వైదిక విధానంలో కృష్ణారాధన కనుక మనం గమనించినట్లయితే స్వామికి పాలు, పెరుగు, వెన్న ప్రధానంగా నివేదించాలి. అదేవిధంగా తియ్యటి పదార్థాలను స్వామివారికి నివేదించాలి. దీనితో పాటుగా స్వామివారి ఆరాధనలో తులసీ దళాలను మనం చాలా ప్రధానంగా వినియోగించాలి. అదేవిధంగా స్వామివారి ఆరాధనలో ఉపయోగించినటువంటి వాటిల్లో బెల్లంతో పాటు శొంఠి, మిరియాలు వేసినటువంటి పదార్థాన్ని కూడా నివేదిస్తారు. ఎందుకంటే మన సంప్రదాయంలో ప్రతిదాని వెనకాల ఒక అంతరార్థం ఉంటుంది, పరమ ప్రయోజనం ఉంటుంది. వాటిల్లో వైద్య ప్రయోజనం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వర్షాకాలం, ఋతుసంధికాలం కనుక వ్యాధులు ప్రబలకుండా, బ్యాక్టీరియాలు మొదలైనటువంటి సాంక్రమిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వృద్ధి చెందకుండా ఉండడానికి ఇటువంటి నైవేద్యాలను మన పెద్దలు ఏర్పాటు చేశారు. ఈ విధంగా కృష్ణ పరమాత్మకు యథాశక్తిగా అర్చన, ఆరాధన చేసి నివేదనాదులు సమర్పించిన తర్వాత అందరూ బృందంగా పూజ చేయటాన్ని, అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉత్సవాన్ని జరపడాన్ని కృష్ణ పరమాత్మ ఎప్పుడూ కూడా ఆయన ప్రోత్సహిస్తాడు. ఎందుకంటే కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ జనాలందరూ కూడా మోదంతో ఉంటారు, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఉత్సాహంగా ఉంటుంది, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ మొత్తం కూడా వాతావరణం అంతా ఒక సంబరంలా ఉంటుంది. కనుక ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆ గోపాల్ ఖేల్ అని పిలువబడినటువంటి ఆ కృష్ణ లీలను జ్ఞాపకం చేసుకుంటూ అందరూ ఈరోజు ఉట్ల ఉత్సవాదులన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తారు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హరి యొక్క కటాక్షం ఉన్నట్లయితే హరిని ఆగమనం కూడా మనకి చాలా సులభం. కనుక ఈనాడు అందరూ కూడా కృష్ణ అర్చన చేసి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కృపకు, శ్రావణ లక్ష్మి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి.